నేనైతే స్కూల్‌కి పోతున్నా. మీరేం చేస్తుండ్రో మాకు చెప్పాలి. నా స్కూల్ టైం అయింది. కమ్ స్కూల్ టైం అయిందా? అయింది. నీ స్కూల్ టైం ఎప్పుడు నాన్న? 7:35. అయితే నువ్వు స్కూల్కి పోతున్నావు. వీళ్ళు ఏం చేస్తుండ్రు అడిగినవా? అడిగినా ఏం చేసిండ్రు మీరు? అందరు మంచిగా రాను. మంచిగా ఉండు. ఓకే పోదాం రా. బాయ్ బాయ్. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫస్టే విషయమని బ్లాగ్‌లో అయితే మాట్లాడించాను. ఈరోజు వాళ్ళకి బాక్స్‌లోకి అయితే ఉప్మా పెట్టి, ఇక మార్నింగ్ అయితే వాళ్ళని రెడీ చేసి స్కూల్‌కి పంపిస్తున్నా కదా! ఇప్పుడైతే విషయమని స్కూల్ గేట్ వరకైతే కొంచెం దూరం తోలొద్దామని తీసుకెళ్తున్నాను. ఎట్లాగో స్కూల్ టైము దగ్గరొచ్చింది గదా! అంటే ఒక 5 మినిట్స్ ఏమో ఉంది. ఇగ పిల్లలందరూ ఎళ్తున్నారని చెప్పి నేనైతే గేటు దాకా ఏం వెళ్ళలేదు. చూస్తున్నారు గదా! ఈరోజు వెడ్నెస్‌డే. విషయం అయితే మంచిగా రెడీ జేసి, వాళ్ళకి స్వెటర్ ఏసైతే స్కూలుకి పంపించిన. ఇక్కడ చాలా అంటే చాలా చలి పెరిగింది. మన దగ్గర గూడా చలి పెరిగింది గానీ, ఈడేందంటే వింటర్‌లోనేమో మస్తు అంటే మస్తు ఉబ్బరిస్తది. అదే సారీ. సమ్మర్‌లోనేమో మస్తు అంటే మస్తు ఉబ్బరిస్తది. వింటర్‌లోనేమో మస్తు చలి పెడతది. ఎట్లా అంటే జస్ట్ నార్మల్‌గున్న వాటర్‌లో గూడా మనం చెయ్యి పెట్టలేము. వాటర్ అయితే అంత చల్లగా అయిపోతాయి. ఇగ 24 గంటలు మా క్వార్టర్స్ డోర్‌లయితే క్లోజ్ చేసే ఉంటాయి. ఇగో ఈరోజు వెడ్నెస్‌డే గదా! ఇవి నిన్న ఏసిన ముగ్గులు చూస్తున్నారు గదా! ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అట్లనే ఉన్నాయి. మా పిల్లలైతే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ వస్తువైనా సరే పాడు చేయరు. నేను ముగ్గు వేసినప్పుడు ఇలా పక్క నుంచే పోతారు గానీ, ఎప్పుడు కూడా ముగ్గునైతే తొక్కరు. గుడ్ మార్నింగ్. నా స్కూల్ టైం అయింది. నేను పోతున్నా, స్కూల్ పోతున్నా. అందుకే 3 డేస్ అయినా, 2 డేస్ అయినా సరే ముగ్గు మంచిగా ఉంటది. ఇందాకైతే తనయ్య స్కూల్‌కి పోతున్నా అని చెప్పిండు కదా! తనని తీసుకొని స్కూల్ దగ్గరకొచ్చి తన సెక్షన్‌లో అయితే తనని దింపేసి వెళ్తున్నా అని చెప్పాను. తనే పోగానే ఖచ్చితంగా అక్కడున్న పిల్లలు వాళ్ళందరితోని మాట్లాడతాడు. పిల్లలిద్దరినైతే స్కూల్లో దింపేసి వచ్చిన. అయితే నేను గోంగూర పచ్చడి చేసిన కదా! ఆ పచ్చడి అనేది కొంచెం కారం అయింది. ఆ కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే మళ్ళీ కొంచెము నేను ఒక దగ్గర అయితే గోంగూర చూసినామని చెప్పిన కదా! ఆడిపోయి అయితే గోంగూర కొంచెం తెంపుకొని వచ్చిన. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడికిచ్చి నిన్న చేసిన పచ్చళ్ళు అయితే కలపాలి. ఎట్లా అంటే అవి నేను వట్టిమిరపకాయలు వేసినా కదా, కొంచెం స్పైసీ అనిపిస్తుంది. అంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది, కానీ కారంగా ఉంటే అస్సలు బాగుంటుంది కదా. మళ్ళీ దాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకోటి ఏంటి అంటే ఇంకా కడుపు నిండా కూడా తినలేదు. పిల్లలకి చాలా ఇష్టము ఇలాంటి పచ్చళ్ళు. అందుకని చెప్పి ఇంకొంచెం అయితే గోంగూర తీసుకొచ్చిన. దీన్ని సన్నగా కట్ చేసి ఇంకా ఫ్రై చేసి కొంచెం సాల్ట్ వేసి అదే పచ్చళ్ళు అయితే కలిపేస్తాను. ఏం చేస్తాను అంటే కొంచెం వేడిగా చాయ్ పెట్టుకొని తాగిన తర్వాత ఒక వీడియో ఉంది. ఆ వీడియోకి వాయిస్ చెప్పిన తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తా. ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవు, పప్పుచారు ఒక్కటే చేయాలి. తర్వాత వచ్చేసి ఎగ్స్ అనేవి బాయిల్ చేస్తా. అన్నం పిల్లలు వచ్చే ముందు అయితే వండేస్తాను. ఫాస్ట్గా పోయి వేడిగా అయితే చాయ్ పెట్టుకొని అయితే తాగుదాము. కానీ ఇక క్లాస్‌లో ఉన్న క్లాస్ టీచర్‌తోనైతే మాట్లాడను. ఏదో చలి పెరిగిందని చెప్పినా కదా! స్వెటర్ లేకుండా అస్సలు బయటికెళ్ళట్లేదు. అంత చలి ఎక్కువగా ఉంది. పిల్లలకు కూడా ఈరోజు స్వెటర్‌లు వేసినాను. ఇక్కడ లోపల వెచ్చగానే ఉంటుంది గానీ మా క్వార్టర్‌కి. బయటైతే చలి పెడతది. ఎందుకు అంటే నేను 24 అవర్సు డోర్స్ అన్నీ క్లోజ్‌గానే ఉంచుతాను. అదే క్లోజ్ చేసి ఉంచుతాను. తర్వాత మళ్ళా విండోస్ గూడా ఓపెన్ చేయను. ఇంకోటి రూమ్ హీటర్స్ కూడా అప్పుడప్పుడు ఆన్ చేస్తూ ఉంటాను కాబట్టి, ఇగ చలనేది ఇంట్లో ఉండదు గానీ, బయటికి పోయినప్పుడు మస్తు చలనిపిస్తది. నేనేమో అస్సలకి చలికి అస్సలే తట్టుకోలేను. నాకైతే కొంచెం గాలొచ్చిన వాతావరణము, వర్షం పడ్డా గూడా ఊకనే చలి పెడతది. ఎంత చలంటే ఇప్పుడు మనం థర్డ్ ఏసీలో పోయినప్పుడు ఇట్లా పడుకున్నప్పుడు కాకుండా డే టైమ్‌లో కూసోని బెడ్‌షీట్ మొత్తం చుట్టుకున్న వాళ్ళు ఎవ్వరు ఉండరు. నేనైతే ఎప్పుడైనా సరే ఇట్లా నేను ట్రైన్ ఎక్కిన గంటకే నాకు చలైతే పెడతది. అందుకే ఇక నేనేం చేస్తానంటే, ఇగ ఎంతసేపు కూసినా గూడా అవి నాకిచ్చిన 2 బెడ్‌షీట్స్ ఉంటాయి కదా! వైట్ కలర్‌వి అవన్నీ మడతపెట్టి ఇలా కప్పుకొనైతే కూర్చుంటాను. నాకు అంత ఘోరంగా అయితే చలి పెడతది. నాకేమో బయట చలి పెడుతుందని నేనంటుంటే, మా పిల్లలేమో స్వెటర్ వద్దే వద్దంటారు.
ఇక విషయంలో ఈడ నా భయానికి యేసుకుంది గానీ, స్కూల్ నుంచి వచ్చేసరికి తనకైతే స్వెటర్ లేదు. ఏమైందనుకో బ్యాగ్‌లో పెట్టుకున్నానైతే చెప్పింది. ఇగ నేను వాళ్ళని స్కూల్‌కి పంపించేసిన తర్వాత ఇంట్లో పనులు గూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చి చాయ్ పెట్టుకొని చాయ్ తాగిన తర్వాత బట్టలైతే ఆరేస్తున్నాను. బట్టలు రోజు ఎన్ని సార్లు ఉతికినా గూడా నెక్స్ట్ రోజు ఖాళీ లేకుండా మళ్ళా ఈ 2 దండాలు నిండుతూనే ఉంటాయి. రోజు ఉతికినా గూడా ఎందుకు ఇన్ని ఎక్కువ బట్టలయితున్నాయి నాకే అయితే అర్థమైతలేదు. ఇగ ఇప్పుడైతే బయట మంచిగా బట్టలయితే ఆరేసి మళ్ళా లోపలికి పోయి ఇగ వంటయితే జేయాలే. ఈరోజు ఇంట్లో కూరగాయలేం లేవు. అయితే మొన్న సాటర్‌డే రోజు మా సారు మార్కెట్‌కెళ్ళి వెజిటబుల్స్ అయితే తీసుకురావాలి. ఆ రోజు చానా సలిపెడుతుందని జెప్పి తనైతే బయటికెళ్ళలేదు. ఇగ ఇంట్లో అయితే ఎక్కువ కూరగాయలేం లేవు అని చెప్పి ఫస్ట్ ఏమనుకున్నానంటే ఎగ్స్ వండుదాం అనుకున్నా. మళ్ళీ ఎగ్స్ వండాలంటే ఇప్పుడు ఆనియన్స్ గావాలి, టమాటా గావాలి. ఈ 2 నా దగ్గర లేవు అని చెప్పి ఇగ పప్పుచారు అయితే జేస్తున్నాను. నిన్న చేసిన గోంగూర పచ్చడి ఉంది గదా! అది గూడా కరెక్ట్‌గా అయితే సెట్ చేయాలి. ఎప్పుడైనా సరే పప్పుచారు నాకు నచ్చినట్టుగా చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. నాకెప్పుడు ఏ టైంలో ఎలా తినబుద్దయితే అట్లనే జేసుకుంటా. ఇగ ఇప్పుడైతే ఏం చేసినా అంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టిన తర్వాత ఇగ ఆ పప్పునంతా మంచిగా మెత్తగా మెదుపుకున్నాంక ఒకటి టమాటో, ఒకటి ఆనియన్, కొంచెం ఒక 4, 5 పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. పప్పులో వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, కారము, తర్వాత వచ్చి ఇంకేముంటది సాల్టు, ఇగ కొంచెం ధనియాల పొడి ఏసుకొని, చింతపులుసు పోసుకొని, మనకి చారుకి సరిపడా వాటరేసుకుంటే, ఇగ మంచిగా చారైతే ఒక 10 నిమిషాల పాటు మంచిగా మసలబెట్టినామనుకో, చారు నుంచి మంచి స్మెల్ రావాలి. అట్లొస్తేనే చారుకి టేస్ట్ అనేది ఉంటది. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే పప్పు, చారులలో కొంచెం కారం ఎక్కువగా ఎయొద్దు. కొంచెం చప్పగా ఉంటేనే బావుంటది. వేరే కూరలలో కారం ఏసుకోవచ్చు. అలా అని చెప్పి చింతపండు గూడా ఎక్కువెయొద్దు. ఇగ ఇప్పుడైతే చారుకు సరిపడా నీళ్లు పోసుకొని హీటర్ మీద అయితే పెట్టిన. ఈ చారు 10 నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత పైనుంచయితే పోపు పెడతాను. ఇగ ఇప్పుడైతే గోంగూర పచ్చడిని సెట్ చేయడానికి ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిలేసుకొని నేను తీసుకొచ్చిన గోంగూర కొంచెమే తీసుకొచ్చాను. అది నిన్న పచ్చడి చేస్తే అదొక కప్ అంత అయింది గోంగూర పచ్చడ. ఇంగో ఇది కూడా దగ్గరికి ఫ్రై చేస్తా చూడండి. ఒక చిన్న ఎట్లా అంటే లడ్డు చేయొచ్చు దీంతోని. అగో గట్లయితే అయింది. అంతా దగ్గరికి ఉడికిచ్చే వరకు. ఇగ అంతా చల్లారిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. అయితే దీనికి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. దాంట్లోనే గోంగూర వేసుకున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చడి చేసినా గదా! ఇప్పుడు నేనేం చెయ్యాలి? కొంచెం మిక్సీ పట్టిన తర్వాత అది పక్కన పెట్టి తర్వాత పోపు పెడదామని అల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ చేస్తున్నాను. ఇది ఎట్లా అంటే పావు కిలో అల్లము, తర్వాత హాఫ్ కేజీ అన్ని వెల్లిపాయలైతే తీసుకొనొస్తే నిన్నైతే నేను మంచిగా వాటిని ఒక్కొక్కటి విడదీసి దానికి మంచిగా ఆయిల్ పట్టించి ఎండలో పెడతాను గదా! అలా పెట్టడం వల్ల అవి గార్లిక్ పైన ఉండే ఆ పొట్టు అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీకైతే వేసుకుంటున్నాను. మేము ఇక్కడి నుంచి మేలో వెళ్ళినాం గదా! అప్పుడు అత్తయ్య, మామయ్య వచ్చిర్రు గదా! మేమొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మా సారయితే ఒక 2 కేజీస్ వరకు వెల్లిపాయలు, 1 కేజీ అంత వరకు అల్లం అయితే తీసుకొనొస్తే, ఇగ అందరమైతే కలిసి ఆ వెల్లిపాయలు పొట్టు తీసుకొని, అల్లము అంతా కలిపి మిక్సీ పట్టేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసినాము. అప్పుడు ట్రైన్‌లో రెడీ చేసినాము. ఇప్పుడైతే ఎన్ని రోజులవుతుంది? అప్పుడు ఎట్లా అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దాదాపుగా 6, 7 మంత్స్ అయితే వచ్చింది. ఇగ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసిన తర్వాత పక్కనైతే పెట్టి, ఇప్పుడైతే గోంగూరని పోపయితే పెడుతున్నాను. ఒక్కటి కొంచెం 1 స్పూన్ అంత ఆయిలేసుకొని, దాంట్లోనే గోంగూర వేసుకొని ఫస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాతనే నిన్న గోంగూర పచ్చడి చేసినా గదా! ఆ పచ్చడైతే వేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేశాను. ఇగ అంతా అయితే చక్కగా కలుపుతున్నాను. ఎందుకంటే మళ్ళా కొంచెం ఆకేమో మంచిగా ఉడికి, కొంచెం ఆకేమో కొంచెం అంతంత మాత్రమే ఉడికిందనుకో ఎక్కువ రోజులైతే ఉండదు. ఇగ పచ్చడినయితే పోపు పెట్టుకొని రెడీ పెట్టిన. ఈలోపు గాని చారు గూడా మసిలిపోయింది గదా! ఇగ చారైతే పోపు పెడుతున్నాను. నేను హీటర్ మీద గిన్నె పెట్టేసి జస్ట్ కరివేపాకు తేవడానికైతే పోయినా. నేనొచ్చేసరికి ఆయిలయితే చాలా వేడయిపోయింది. నేను హాఫ్ మినిట్ గూడా పోలేదు. ఇగ నేను హీటర్ ఆఫ్ చేసేసి దాంట్లోనే కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర,
ఒక్క 2, 3 వెల్లిపాయలు, తర్వాత వచ్చేసేమో కరివేపాకు ఏసుకొని పోపయితే పెట్టుకొని దాన్ని పక్కన పెట్టి, ఇక కన్నయ్యని తీసుకొచ్చే టైం అయిందని చెప్పి ఫాస్ట్‌గా స్కూల్ దగ్గరికైతే వచ్చిన. ఇక కన్నయ్యని తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసే వరకే విషయమ్మ టైం అయితది కదా! తను కూడా వచ్చిన తర్వాత అన్నం అయితే ఇక నేను మధ్యాహ్నము 1:20కి అయితే విషయమ్మ రాగానే అన్నం హీటర్ మీద పెట్టిన. ఇది ఇక మా సార్ వచ్చే వరకు గంజొంపి డమ్ముకై రెడీగా ఉంటది. మా సార్ రాగానే పొగలుగా అన్నం పెడితే మంచిగుంటది. చలికాలం కదా! కొంచెం అన్నం చల్లగా అయినా కూడా ఆ అన్నాన్ని తింటే దవడలు మొత్తం గుంజినట్టుగా అనిపిస్తున్నాయి. ఈరోజు వంట పని కొంచెం లేట్‌గానే స్టార్ట్ చేశాను. మార్నింగు పిల్లలకి బాక్సులు పెట్టి వాళ్ళని స్కూలుకి పంపించిన తర్వాత, ఇక నేను కూడా చాయ్ తాగి ఇంట్లో పనులు అంటే బట్టలు ఆరేయడం, ఇల్లు ఊడవడం ఈ పనులు చేసుకున్న తర్వాత కొద్దిసేపు వీడియోస్‌కి వాయిస్ అయితే ఇక దాంట్లో అయితే అవి సరిపోతది. 11 తర్వాత ఇంటి పని అంటే మా ఆఫీస్ పని సేపు చాయ్ మా ఇషాను చెరగాని తర్వాత తాప్స్ కూడా డ్రెస్‌లో మేము చేసిన చూపిస్తలేను కదా! రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. ఇక ఈరోజు పని కొంచెం లేట్‌గా స్టార్ట్ చేసినా అని చెప్పిన కదా! వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత, ఇక కన్నయ్య వచ్చిన తర్వాత అప్పటి వరకు కన్నయ్యని తీసుకురాక ముందుకు ఇలా బియ్యం కడిగి పెట్టడము, తర్వాత పచ్చడిని సెట్ చేయడం, పప్పుచారు చేయడం అయితే ఇంతవరకు పనైపోయింది. కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత ఇక మళ్ళా గిన్నెలైతే తోమేస్తున్నాను. నేను ఇక్కడ గిన్నెలు తోమే దగ్గర ఊకే స్క్రబ్బర్ పెట్టి రఫ్ చేస్తూ ఉంటాను కదా! ఇక్కడ పెయింట్ అయితే పోయింది. కానీ కిచెన్‌లో ఎక్కడ కూడా కలర్ అనేది, ముగ్గులనేవి ఏం పోలేదు. ఇక్కడనే కొంచెం అయితే పోయింది. నేనేమనుకుంటున్నా అంటే ఎట్లాగో అక్కడ రెడ్‌గా ఏం కనిపిస్తలేదు కదా! అక్కడ ముగ్గు ఏయకుండా జస్ట్ రెడ్ కలర్ పెయింటింగ్ అయితే వేయాలనుకుంటున్నాను. ఇక గిన్నెలు తోమేలోపే విషయం అయితే స్కూల్ నుంచి వచ్చింది. స్వెటర్ వేసుకొని పోయినావు కదా నాన్న, మరి స్వెటరే ఇస్తా. బ్యాగ్లో పెట్టుకున్నావా? ఎప్పుడు ఇప్పినావు అని చెప్పి అడుగుతున్నా. ఇప్పటిదాకా ఎండ కొడుతుంది ఎక్కువ. ఇప్పటిదాకానే చలి పెడుతుంది, దెబ్బలు తింటే వాటికి ఇప్పుతాయి. బాక్స్ బయటికి దిగా. తిన్నావా? టిఫిన్ తిన్నావా? తిన్నా. ఏం టిఫిన్ ఇయ్యాలా? ఏం టిఫిన్ తిన్నావు? ఇక విషయం రాగానే కొద్దిసేపటి తర్వాత అన్నం పొంగొచ్చింది. అన్నం అయితే వంపేసిన తర్వాత పిల్లలిద్దరికి చాలా అంటే చాలా ఆకలి అవుతుందని చెప్పిండ్రు. ఇక అన్నం డమ్ముకేసిన వెంటనే విషయమ్మ కన్నయ్యకైతే అన్నం పెట్టిన. హాయ్, హాయ్. ఏం చేస్తుండ్రు? అన్నం తింటున్నాము. ఏం కూర? పచ్చడా, చారు. ఏం పచ్చడా? గోంగూర పచ్చడా. ఏం పచ్చడా? గోంగూర. నచ్చిందా? ఆ, ఎంత కొంచెం? ఇంత. అన్నం తిన్నాక ఏం చేస్తారు మీ ఇద్దరు? అన్నం తిన్నాక ఏం చేస్తారు? రాసుకుంటాం. యూ కన్నయ్య, కన్నయ్య ఐ లవ్ యూ. నీకు సర్ప్రైజ్ చేయొద్దా? నువ్వు చేసినావా? చేస్తా ఇప్పుడు. అమ్మా, ఏ సైజ్ వేసుకోవాలి చెప్పాలా? ఏ సర్ప్రైజ్ కావాలి? ఫిష్ చిప్స్. ఫిషా? చెప్పాలా? ఫిష్ ఉంది కదా, ఫిష్ లాగా చిప్స్ ఒకటి ఉంది కదా. బ్యాట్ చిప్సా? ఫిష్ లాగా. బ్యాట్ చిప్స్ అవి లేవు కదా, ఎల్లో కలర్ ఉన్నాయి. అవి కాదు, ఇంకా స్పెషల్గా చేసి సర్ప్రైజ్ చేస్తా. ఓకే, పాప వచ్చినాక, నేను అన్నం తిన్నాక, పాప అన్నం తిన్నాక, కొద్దిసేపు మీరు రాసుకున్నాక నేను మీ ఇద్దరికి ఒక స్పెషల్ చేస్తా. మీరు తినాలి ఆ మామని. ఉంటట్ట తినురు దబ్న. రాసుకోవాలనిపిస్తలేదు.
मीठा होता खस्ता खाजा, मीठा होता हलवा ताजा, मीठे होते लड्डू गोल, सबसे मीठे मीठे बोल, मीठे होते आम निरारे, आम निरारे लाने, मीठे होते जामुन काले, मीठे होते गन्ने गोल, सबसे मीठे मीठे बोल. ఇక చూసిండ్రా మా కన్నయ్యకి ఎంత కోపం వచ్చిందో. ఎందుకు అంత కోపం వచ్చిందంటే పిల్లలిద్దరికి మధ్యాహ్నం అన్నం తినిపించిన తర్వాత కొద్దిసేపు హోంవర్క్ చేసుకున్నాక నైట్ హిందీ హోంవర్క్ అయితే అట్లనే ఉంది. ఇక నేను ఏమన్నా అంటే ఎట్లాగో ఆ హోంవర్క్ మేడం ఏం పెట్టించిందో అవన్నీ నీకు వచ్చు కదా నాన్న, చూడకుండా రాయని అయితే చెప్పిన. అప్పుడు కన్నయ్య ఏమంటుండు, నువ్వేమో చూడకుండా రాయమంటున్నావు, అది హోంవర్క్ చూడకుండా రాస్తే మిస్టేక్స్ పోతే మేడం నన్ను తిట్టదా, గట్లేమని ఉంటుందా అని చెప్పేసి మా కన్నయ్య అయితే చెప్తుండు. ఇక నేను కూడా ఒక మాటని 2-3 సార్లు చెప్తే తనైతే ఇరిటేట్ అవుతాడు. మా కన్నయ్యని ఇరిటేట్ చేయడం నాకైతే చాలా ఇష్టము. ఎందుకంటే కన్నయ్య మంచిగా మాట్లాడతాడు, ఇరిటేట్ అవుతుంటే కోపంగా అరుస్తూ ఉంటాడు. కానీ ఫాస్ట్‌గా మాటలేం రావు. ఇక పిల్లలిద్దరిని నైట్ చదివించిన తర్వాత ఇక వెడ్నెస్‌డే కదా మార్కెట్ ఉంటది. మా సార్ అయితే మార్కెట్‌కి పోయి కూరగాయలైతే తీసుకొనొచ్చిండు. ఇక ఆనియన్, పొటాటో తీసుకొనొచ్చిండు. తర్వాత వచ్చేసేమో దొండకాయలు, పచ్చిమిర్చి, ఒకటి క్యాబేజీ, సొరకాయ, పపాయ, గోంగూరవి అవి ఉంటాయి కదా పుంటికాయలు, గోకరకాయ ఇవన్నీ తీసుకొనొచ్చిండు. ఇక నేనేమనుకున్నానంటే నైట్ దొండకాయలు కట్ చేస్తే రేపు మార్నింగ్ చపాతీ చేసి దొండకాయ కర్రీ వండొచ్చని. దొండకాయలు కట్ చేస్తే చూస్తున్నారు కదా, ఒక 4, 5 దొండకాయలే పావు కిలోన్ని కూడా లేవు. అన్నీ పండిపోయినాయి. ఇక మా సార్ పైన కోప్పడ్డా, ఇట్లెందుకు తెచ్చినావు అని. ఇక రేపటి కోసం అయితే గోంగూర తెంపి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేశాను. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.